వెల్కమ్ టు తేజ7 ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితి మారబోతుందా? ఈ యుద్ధం వల్ల భారతదేశ రూపాయి పతనం కానుందా? భారతదేశ నిత్య అవసరాల రేట్లు పెరగబోతున్నాయా? బాస్మతి రైస్ ఇప్పటి నుంచి తినలేమా? ఈ యుద్ధం వల్ల షియా ముస్లింలు భారతదేశాన్ని అల్లకల్లోలం చేయబోతున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం దాదాపు 1400 సంవత్సరాల ముందే మొదలైంది. 7వ శతాబ్దంలో మహమ్మద్ అలీ అనే నాయకుడు మరణించిన తర్వాత నాయకుడు ఎన్నుకునే సమయంలో ఇటు షియా ముస్లింస్ సున్నీ ముస్లింస్లో భారీ ఘర్షణ మొదలైంది. ఎక్కువ శాతం షియా ముస్లింస్లు మహమ్మద్ అలీ కుటుంబం నుంచే నాయకుడిని ఎంచుకోవాలని చెప్పేవారు. అదేవిధంగా సున్నీ ముస్లింస్లు మాత్రం ఖచ్చితంగా కూడా నాయకుడిని ప్రజల నుంచే ఎన్నుకోవాలని చెప్పి సున్నీ ముస్లింస్ చెప్పేవారు. ముస్లింలు ఎక్కువ శాతం ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, అజర్బైజాన్ దేశంలో ఎక్కువ శాతం నివసిస్తారు. అదేవిధంగా సున్నీ ముస్లింలు యునైటెడ్ అరబ్, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశంలో ఎక్కువ శాతం సున్నీ ముస్లింలు కనిపిస్తారు. ఇటు చూసుకున్నట్లయితే 2026 నాటికి ఇరాన్ మీద ఇటు యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ భారీగా బాంబుల వర్షం కురిపించింది. మరి ఇటీవలే ఇరాన్ ప్రెసిడెంట్ ఖామెనీ కూడా మరణించారు. మరి ఇరాన్ దేశం తన బలమైన నాయకుడు కోల్పోయిన సందర్భంగా దాదాపు 8 దేశాల మీద యుద్ధం ప్రకటించి ఇటీవలే సౌదీ అరేబియా, ఖతర్ మీద కూడా బాంబుల వర్షం కురిపించింది. మరి దీనివల్ల భారతదేశం మీద ప్రభావం పడబోతుందా? ఇటు చూసుకున్నట్లయితే భారత్ బ్యాలెన్స్ ఫారిన్ పాలసీని పాటిస్తుంది. ఇటు ఇరాన్ కూడా మనకు అతి ముఖ్యమైన దేశం, మరియు ఇజ్రాయెల్ కూడా మనకు అతి ముఖ్యమైన దేశం. ఈ రెండు దేశాలు చూసుకున్నట్లయితే మనకు ఇరాన్ నుంచి భారీ క్రూడ్ ఆయిల్ని మనము ఎగుమతి చేసుకుంటూ ఉంటాం. మరి ఇటు ఇజ్రాయెల్ నుంచి చూసుకున్నట్లయితే టెక్నాలజీ విషయంలో భారీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని మనం ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. మరి ఇటు చూసుకున్నట్లయితే సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు మన భారతదేశంలో సుమారు 90% మంది ముస్లిం పాపులేషన్ ఉంది. షియా ముస్లింలు చూసుకున్నట్లయితే దాదాపు 15% భారతదేశంలో నివసిస్తున్నారు. సున్నీ ముస్లింస్ దాదాపు 85% భారతదేశంలో నివసిస్తున్నారు. మరి ఇటీవలే ఇరాన్ ప్రెసిడెంట్ ఖామెనీ మరణించిన తర్వాత భారతదేశంలో ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, మహారాష్ట్ర, హైదరాబాద్లలో భారీ షియా ముస్లింలు ర్యాలీ తీయడం జరిగింది. ఇటీవల ఈ ర్యాలీ తీయడంలో మన కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కూడా ఎలాంటి అల్లర్లు నెలకోకుండా కూడా భారతదేశంలో శాంతి భద్రతను కాపాడడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇరాన్ యుద్ధం మరింత తీవ్రత అయినట్లయితే మన నిత్యావసరాల రేట్లు మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ మీద కూడా దీని ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో రూపాయి విలువ కూడా పెరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇరాన్ యుద్ధం ఎంత తీవ్రంగా మారుతుందో భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతే తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. మరి మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన రూపాయిని పతనం కాకుండా కాపాడుకోవడానికి ఐకమత్యంగా ఉండాలి. అదేవిధంగా దేశ ఆర్థిక పరిస్థితిని మార్చుకోవడానికి ఎటువేళ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు.